2024లో రిటైర్డ్ అయిన టీచర్ మల్లయ్యకు 2 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ నిలిచిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామకు చెందిన పగిడిపల్లి మల్లయ్యకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో కోర్టు చుట్టూ తిరిగాడు. అయితే కోర్టు ద్వారా కొంత బెనిఫిట్స్ వచ్చినా మరికొంత రావాల్సి ఉండగా అప్పులు కట్టలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇదే సమయంలో సొంత బావమరుదుల తరపు వారికి లక్షల రూపాయలు అప్పులు ఇచ్చిన మల్లయ్యకు అప్పులు తీర్చలేమని అందరూ మొహం చాటేయడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. తన చావుకు కారకులైన వారి వివరాలు, అప్పుల చిట్టా మొత్తం 33 పేజీలతో సూసైడ్ నోట్ రాసి మల్లయ్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్లో బావమరుదులు గుంటి రత్నాకర్, మనోహర్ పేర్లను రాసి తనువు చాలించాడు. మల్లయ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రెండు 2024లో రిటైర్డ్ అయిన టీచర్ మల్లయ్యకు 2 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ నిలిచిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామకు చెందిన పగిడిపల్లి మల్లయ్యకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో కోర్టు చుట్టూ తిరిగాడు. అయితే కోర్టు ద్వారా కొంత బెనిఫిట్స్ వచ్చినా మరికొంత రావాల్సి ఉండగా అప్పులు కట్టలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇదే సమయంలో సొంత బావమరుదుల తరపు వారికి లక్షల రూపాయలు అప్పులు ఇచ్చిన మల్లయ్యకు అప్పులు తీర్చలేమని అందరూ మొహం చాటేయడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. తన చావుకు కారకులైన వారి వివరాలు, అప్పుల చిట్టా మొత్తం 33 పేజీలతో సూసైడ్ నోట్ రాసి మల్లయ్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్లో బావమరుదులు గుంటి రత్నాకర్, మనోహర్ పేర్లను రాసి తనువు చాలించాడు. మల్లయ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, లక్ష్మీదుర్గ ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. జనగామలోని పూర్ణిమ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు మల్లయ్య ఆయన బతికినంత కాలం కూడా చాలా మంచి పేరు ఉన్నదని స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన 2024లో రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కొంత పోరాటం కూడా చేశారు. ఇటీవల కోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో కొంత బెనిఫిట్స్ కూడా వచ్చాయి. అయితే మల్లయ్య అంతకుముందు నుంచే తన బావమరుదులకు ఈయన మధ్యవర్తిగా ఉండి చాలా మంది దగ్గర అప్పులు ఇప్పించారు. తన బావమరుదులు గుంటి రత్నాకర్, మనోహర్ కు, తర్వాత ఆయన తరఫున కొంతమంది బంధువులకు కూడా ఈయన మధ్యవర్తిగా ఉండి వాళ్ళ దగ్గర లక్షల రూపాయల అప్పులు ఇప్పించారు. అయితే వాళ్ళంతా కూడా సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఇతన్ని వేధించడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినా అవి కొద్ది మొత్తంలో రావడంతో అవన్నీ కూడా చెల్లించినా ఇంకా అప్పులు తీర్చేటివి చాలా ఉండడంతో అప్పులు ఇచ్చినటువంటి వారి వేధింపులు తాళలేక ఆయన సూసైడ్ నోట్ రాశారు. దాదాపుగా 33 పేజీల సూసైడ్ నోట్. ఆయన ఇచ్చినటువంటి ఎవరెవరు అప్పులు ఇచ్చారో, ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికి ఇప్పించారు, ఎవరి మధ్యవర్తిగా ఉండి ఇప్పించారు అనేటువంటి అన్ని విషయాలు కూడా అందులో పొందుపరిచి 33 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆయన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చాలా విషాదాన్ని నింపింది. ఆయన ఆ పక్కన ఉన్నటువంటి కాలనీ వాసులు కానీ, తర్వాత ఆయనతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కానీ, గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అంతా కూడా మల్లయ్య చాలా మంచివాడు, అతని బావమరుదులు కుటుంబ సభ్యుల డబ్బులు తీసుకొని ముఖం చాటేయడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని అయితే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. థాంక్యూ నవీన్.